దయ అనేది దేవుడు ఒక మనిషిని ప్రేమించి ఊరుకుని ఇచ్చేది. వట్టినే దొరికేది ఏదైనా ఒకదాన్ని చెప్పండి, ఊరుకుని దొరుకుతుందండి అన్నదాన్ని. ఏమన్నా ఒక దాన్ని చెప్తారా? అంటే మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఏమి లేవు అంతేనా? అమ్మా గాలి దేవుడిచ్చే కాదు, దేవుడిచ్చే అన్నీ కూడా ఉచితంగా పొందేస్తున్నాం. ఊరుకునే మనం అనుభవించేవి ఈ లోక సంబంధమైన ఊరుకుని దొరికేది ఏదైనా చెప్పండి అన్నాను. మీరు కొంతమంది పైకి చూస్తున్నారంటే ప్లాన్ అది ఊరుకుని ఎందుకు వస్తుంది? మాస్టర్కి బిల్ ఎంత వస్తుంది అడగండి. అది ఊరుకుని రాదు. అంటే భూమి మీద అనుభవించేవి వట్టినే దొరికేవి ఏమీ లేవు, కానీ దేవుని నుండి మనం అనుభవించే అన్నీ కూడా దేవుడు ఉచితంగా ఇచ్చినది. ఒక మనిషి రోజుకి ఎంత గాలి పీల్చొచ్చమ్మా? బహుశా ఎంత గాలి పీల్చొచ్చు? ఏమన్నా ఫైన్ కడుతున్నామా? ఏమండి ఇలా చెప్పాలి అంటే చాలా ఉంది. ఈరోజు దేవుని దయ అనే దాని గురించి 65వ కీర్తనకారుడు మాట్లాడుతూ ప్రకృతి అంతటిని, ప్రకృతిలో ఉన్న ప్రాణులను, మానవుడిని కూడా దానిలో ఇంక్లూడ్ చేశాడు. ఒక భూమి ఫలిస్తుంది, ఆకాశం వర్షం ఇస్తుంది, గాలి, వీటన్నిటిని కూడా పోలుస్తూ దేవుడు అంటున్నాడు, సంవత్సరమంతటిలో ఇదంతా కేవలం నా యొక్క దయ కిరీటముగా మాత్రమే ధరింపజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ నూతన సంవత్సరము మునుపటి సంవత్సరాల్లో ధరింపచేసిన ఆదయ అనే కిరీటముని టీచర్ గారి తలపైన ధరింపచేసి అట్టి దయ చేత ఆరోగ్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, ఆయుష్కాలాన్ని, సమస్తాన్ని దేవుడు అనుగ్రహించి మునుపటి సంవత్సరముల కంటే ఈ సంవత్సరము ఉన్నతమైన విధానములు మరి టీచర్ గారిని దేవుడు నడిపించాలి అని, ఆశీర్వదించాలి అని దేవుని సేవకునిగా నేను దీవిస్తూ మరి కట్ చేయబోయే కేక్ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా వందనాలు తండ్రి. మే నెల 18వ తేదీ మాస్టర్ కుటుంబంలో ఎంతో సంతోషకరమైన రోజు. ఎందుకంటే సాటి అయిన సహకారిగా టీచర్ గారిని ఇచ్చి నీ కుమార్తెను ఆయన పుట్టింది మొదలుకొని ఎన్నో సంవత్సరాలు కాపాడుచు, వర్ధిల్లింప చేస్తూ, ప్రతి అవసరాన్ని తీరుస్తూ, వారి ఆలోచనలు నెరవేరుస్తూ ఎంతవరకు నాయన నడిపించాం. నాయన ఈరోజు మరొక నూతన సంవత్సరాన్ని వీళ్ళ జీవితంలో అనుగ్రహించావు. ఈ సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలు చేత, సంతోషము చేత, సమాధానము చేత, ఆరోగ్యము చేత, అభివృద్ధి చేత నీ కుమార్తెని హెచ్చరించండి. నీ దయ అనే దానిని మళ్ళొకసారి తలపైన కిరీటముగా ధరింపచేసి తల మొదలుకు నరికాలు వరకు నాయన నిండారులుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ పుట్టినరోజులో ఏర్పాటు చేయబడిన కేక్ కొనుక్కున్నాను నాయన. మునుపటి దినాల్లో ఉన్న చేదైన అనుభవాన్ని, వగర అనుభవాలను తీసివేయండి. మధురమైన ఈ తీపి అనుభవంలోనికి నీ కుమార్తె నడిపించి మహిమ పొందు. ఇట్టి సంతోషము తన జీవితంలో అనేక సంవత్సరములకు ఇంకనూ అధికముగా అనుగ్రహించమని యేసు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. Happy to you, happy birthday to you, happy birthday to you, many greetings to you, happy greetings to you, many greetings to you, may God bless Julia. May God bless you, Rana. May God bless Julia.
long life to Radha. Many long life to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Radha. Happy birthday to you. రండి మన రవర్ కూడా మరి సైలెంట్ అయ్యింది అయినమ్మా మెరిసి మెరిసి మాస్టర్ కృష్ణమోహన్ గారు రండి అమ్మా సిస్టర్ గారు రండి అవధులు లేని ఆనందం వెలుగుగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు అవధులు లేని ఆనందం వెలుగుగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు ఇది నీ పుట్టిన రోజు మనసైన వేడుక రోజు ఇది నీ పుట్టిన రోజు మనసైన వేడుక రోజు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ అవధులు లేని ఆనందం వెలుగుగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు అవధులు లేని ఆనందం వెలుగుగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు గడచిన సంవత్సరములు మార్చిన దేవుని స్తుతించాలి ఎడబాయక నిన్ను సమర్పించాలి గడచిన సంవత్సరములు మార్చిన దేవుని స్తుతించాలి ఎడబాయక నిన్ను జీవితమంతా యేసుని కొరకు సాక్షిగా జీవించాలి అవధులు లేని ఆనందం వెలుగుగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు క్లీన్గా మామూలుగా అలా ఓకే ఆరాధన ముగింపు కొరకు బర్త్డే చేసుకున్న మరి టీచర్ గారి కొరకు వారి యొక్క భవిష్యత్ ఆశీర్వాదాలు ఫ్యామిలీ కొరకు మరి కీర్తి బాబు గారు ప్రార్థన చేస్తారు చివరిగా బ్లెస్సింగ్స్ తీసుకొని మనం ముగింపు చేసుకుంటాం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవును మా ప్రియ రక్షకుడు అయిన దేవ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఇదిగో నాయన ఈరోజు నాయన మరి ప్రియులు మాస్టర్ అగస్టిన్ గారి గృహములో అయా నువ్వు చేసిన మేలులను బట్టి ఆశ్చర్యమైన కార్యములను బట్టి ప్రభా ఇదిగో నాయన గృహము నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇదిగో నాయన ఈ కూడిక ప్రారంభం నుండి ఇదిగో నాయన మరి ముగింపు వరకు కూడా మీ నామ మహిమలో నాయన అన్ని కార్యక్రమములను జరిగించి మీ నామానికి మహిమను పొందారు. ప్రాముఖ్యముగా ఇదిగో నాయన మరి పాటల ద్వారా మీ నామానికి మహిమను పొందారు. ఇదిగో నాయన చెప్పిన సాక్ష్యము ద్వారా నేను మహిమపరచడానికి ఎంతో కృప చూపించారు. ఇదిగో నీ దాసులను మీరు నిలబెట్టుకునే నాయన గృహానికి మాకు అవసరమైన విషయములను నాయన మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్ర. అవును ప్రభా నువ్వు చేసిన ఉపకారములకు మేమేమి చేయాలి అనే గుణమైన గొప్ప విషయములను నాయన మాతో మాట్లాడారు. మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన అటు వారముగా మేము బ్రతకటానికి నీ సహాయమును మాకు దయచేయండి. అలాగే నాయన ఇదిగో ప్రాముఖ్యంగా మరి నాయన మరి ఆకను బట్టి రాధాకను బట్టి ప్రార్థిస్తున్నాను.
ఇదిగో నాయన మరి ఒక నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి నువ్వెంతో కృప చూపించాను మీకు వందనాలు. ఇదిగో నాయన మరి నీ దయా కిరీటమును నాయన అక్కడికి ధరింప చేయండి. ఇదిగో నాయన ఈ సంవత్సరము దీవెనకరమైన ఆశీర్వాదకరమైన అభివృద్ధికరమైన ఇదిగో నాయన సంతృప్తి చెందే సంవత్సరముగా ఇదిగో మా సోదరికి మీరు అనుగ్రహించండి. మునుపటి కంటే అధికమైన మేలులు దీవెనలు ఆశీర్వాదములు ఆరోగ్యము ఇదిగో నాయన ధారాళముగా నాయన అక్కకు మీరు దయచేసి మీ నామానికి మహిమను పొందండి ప్రభా. ఇదిగో నాయన ఈ సంవత్సరం సోదరి యొక్క ఆలోచనలు ఉద్దేశములు ఇదిగో నాయన ప్రణాళికలన్నిటినీ కూడా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను నీ కొందనాలు. అలాగే నాయన ఇదిగో నాయన ప్రియులు అగస్టిన్ గారు వారు చేస్తున్న ఉద్యోగంలోని కృపనుంచండి. ఇదిగో నాయన వారి యొక్క రాకపోకల్లోని కృపనుంచండి నీ కొందనాలు. అవును ప్రభా, భయంకరమైనటువంటి ప్రదేశాలు అయినప్పటికీ అయ్యా నీ తోడు మాకుంటే నాయన అది చాలు. ఇదిగో నాయన ఏ విషయంలో అన్ని విషయములలో మేము నాయన జీవితాన్ని పొందగలం. ఇదిగో నాయన ప్రియుల ఎడల మీ ఉద్దేశములు మీ తలంపులు సమస్తాన్ని మీరు నెరవేర్చండి. దాచి ఉంచిన మేలులు ప్రమోషన్స్ చేత మీ కుమారులను నాయన మీరు నాయన ఆనందభరితములుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రేమించిన ఇద్దరు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన వారిద్దరికి కావలసిన మంచి భవిష్యత్తును దాయిచేయండి. వారిద్దరు చదువులలో మీ కృపనుంచండి. మరొక నాయన 15-20 రోజులలో మరి కొత్త నూతన అకాడమిక్ ఇయర్ నాయన ప్రారంభం కాబోతుంది. ఇదిగో నాయన బిడ్డలను మీరు సిద్ధపరచండి. ఇదిగో నాయన చక్కటి విద్యాబుద్ధులు జ్ఞానాభ్యాసములను వారికి దయచేసి మీ నామానికి మహిమను పొందమని ఇదిగో నాయన ఈ కుటుంబాన్ని అంతటిని నీ దయగల హస్తములను బట్టి నాయన ఇది అప్పగించుకుంటాం. ఈ కోడికకు ఏకీపించిన ఇదిగో నాయన మరి రవారిగూడ నుండి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానిక సంఘ బిడ్డలు, కిచ్చప్పగూడ నుండి వచ్చినటువంటి సంఘ బిడ్డలు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. అందరిని దీవించండి. వారి ప్రయాసాలకు తగిన ప్రతిఫలాలను వారికి దాయించండి. తిరిగి నాయన ఈ కోడికను ముగించుకుని మేము తిరిగి వెళ్ళాలి. మా ప్రయాణాల్లో నీ కృపనుంచండి. మరి నాయన కుటుంబస్తులు మమ్మల్ని ప్రేమించి ఇదిగో నీ నామం పేరట మంచి విందును వారు ఏర్పాటు చేశారు ప్రభా. ఆ విందు కార్యక్రమం కృపనుంచండి. ఈ కోడికను ఉద్దేశించిన ప్రియులు ఎంతైతే నాయన వ్యయపరిచున్నారు నీ నామ మహిమ వరకు వారి చేతులను ఎంతవరకు అయితే చచ్చారు నా ప్రభు, దానికి నూరంతల ఆశీర్వాదములను కుటుంబానికి సమృద్ధిగా దయచేసి మీ నామానికి మహిమను పొందమని ఇదిగో నాయన కుటుంబాన్ని జరిగిన సమస్తమైన కార్యక్రమాలన్నీ స్వాస్థాలకు అప్పగించుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేయునుగాక. యెహోవా ప్రసన్నత మీ సంతానం పైన ప్రకాశింపచేయునుగాక. యెహోవా ముఖ కాంతి మీ గృహమంతటి పైన ఏకేపించిన ప్రియబిడ్డలు పులిరామనుగుడు ప్రాంతమంతటి పైన ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సమాధాన ఆశీర్వాద అభివృద్ధి ఈ చక్కటి ఆరాధన ఏర్పాటు చేసిన మాస్టర్ కుటుంబానికి సంతానంలోకి వారికి కలిగిన సమస్తానికి ఏకీపించిన ప్రియబిడ్డలందరికీ ఆయా ప్రాంతాల్లో వచ్చిన ప్రియులు మన పులిరామన్నగూడు ప్రాంతం దేవునాత్మ సదాకాలము తోడయుండును గాక. అందరికీ